తీసుకెళ్దాం మేడం. ఈ ఓపెన్ ప్లాట్లన్నీ నీళ్ళే ఉన్నాయి మేడం. అక్కడికి వెళ్ళి వస్తే అక్కడ ఫంక్షన్ హాల్కి బ్యాక్ సైడ్కి వెళ్ళి వస్తాయి. సాయిబాబా టెంపుల్ ఉంది కదా అక్కడికి అక్కడ పారేసి పొలాలకి ఇక్కడ వస్తుంది आप लोग सताना है मैडम को सताना, मैडम नहीं सता, मैडम को सता आप दाना नहीं ये तो मीठे बात आप उसने तो मांगा होगा भाई भी वैसे सुन तो यहाँ का माहौल के हिसाब से सुन तो भाई ग्राउंड में रहो कैंटीन 13 नंबर वार्ड में जो चिल्का वाक का जो 15-20 साल से जो तकलीफ थी और चिल्का वाक को 8 नंबर वार्ड से लेके 13 नंबर वार्ड तक 4 से 5 वार्ड की आवाम को जो तकलीफें थी जो 25 से 30 साल तक थी वो आज 1 महीना पहले चेयरमैन मैडम ने 5 लाख रुपए लगाकर चिल्का वाक का काम करे तो आपको यहाँ पे दिख रहा है उधर, वरना ये काम नहीं होता तो यहाँ की आवाम काफ़ी परेशान थी। और यहाँ के 13 नंबर के वार्ड के सूबेदार हरिगौड़ साहब यहाँ बुलाकर हमारे यहाँ का विजिट करने के लिए మా వార్డ్ నెంబర్ 13 మార్కండ టెంపుల్ ఏరియా సైడ్ మున్సిపల్ చైర్మన్గా రావడం జరిగింది. అలాగే వార్డు పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశమై నిలబడి ఉన్నారు. వారికి చైర్మన్ గారికి ఈ వార్డులో ఉన్నటువంటి డ్రైన్ కానీ రోడ్స్ కానీ లైట్ల విషయం చెప్తే అప్పటిదప్పుడే చెప్పగానే మేడం ఒక 20 లైట్లు దాదాపు అక్కడ నుంచి ఇక్కడ వరకు వేయించడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు ఈ వార్డు అనేది మున్సిపాలిటీలో లేకుండే ఇప్పుడు కొత్తగా వార్డు వచ్చింది కాబట్టి మున్సిపల్ చైర్మన్ దీనిపైన బాగా శ్రద్ధ చూపించి తొందరగా ఇక్కడ వాళ్ళ సమస్యలన్నీ తీర్చవాలి. ఇంతకుముందు చిల్కవాగ్ ఏదైతే కబ్జాగా అయిపోయి మొత్తం అట్లా మురికి ఉండే అదంతా 5 లక్షల రూపాయలతోటి మేడం గారు తొలగించడం జరిగింది. కాబట్టి అక్కడ నీళ్లు ఇప్పుడు వర్షం వస్తే కూడా పెద్ద ఎత్తున నిలబడతలేవు. కావున ఈ వార్డుకు ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యలన్నీ తీర్చాలని తెలియదు. వార్డ్ నెంబర్ 13 మార్కండేయ స్వామి టెంపుల్ దర్శించడం జరిగింది. అలాగే మార్కండేయ కాలనీకి ఈరోజు నేను దర్శించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాము మనకి రెయిన్ చాలా 2-3 రోజుల నుంచి వర్షం చాలా కురుస్తుంది. ఇక్కడ ఈ గ్రీన్ సిటీలో డ్రైన్స్ లేవు, ఏది లేదు. కాబట్టి వాటర్ అన్ని రోడ్ల మీద ఇళ్లలోకి వస్తున్నాయని నాకు ఈ విషయం తెలిసింది. తెలియగానే నేను ఒక్కసారి దీన్ని సందర్శిద్దామని రావడం జరిగింది. మన వార్డు కౌన్సిలర్ అయినటువంటి మన వార్డు మాజీ కౌన్సిలర్ రవి మన హరిగౌడ్ అన్న గారు ఈ వార్డు గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి విషయం ఈ వార్డులో ఇలాంటి సమస్య ఉంది మేడం, ఇలాంటి సమస్య ఉందని ప్రతిదీ నా దృష్టికి తీసుకొస్తారు. కాబట్టి అన్న చెప్పగానే నేను కూడా దానికి సహకరించి ప్రతి విషయంలో ముందుంటానని వార్డు ప్రజలందరి ముందు కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. అలాగే మీకు ఇంతకుముందు మన గ్రామ పంచాయతీలో ఉండింది, ఇప్పుడు మన తాండూరు మన మున్సిపల్ కింద మెర్జెడ్ ఏరియా లాగా వచ్చింది.